మద్యం కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు ఇటు చంద్రబాబు అటు సీట్ మధ్యలో ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతున్నాయి. 11 కోట్ల కట్టు కథ కంచికి చేరడంతో 2,000 రూపాయల నోట్ల కట్టల వీడియో తెరపైకి తెచ్చారు. ఇక్కడే దొంగలు దొరికిపోయారు. ఎంత తెలివైన దొంగైనా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేయడమో ఆధారాలు వదిలిపెట్టడమో చేస్తాడు. కరెక్ట్గా అలాంటిదే చేశారు చంద్రబాబు అండ్ గ్యాంగ్. చలామణిలో లేని 2,000 నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో అత్యంత కీలకమైన రాజ్ కేసిరెడ్డి 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డటువంటి ఫామ్ హౌస్ యజమాని విజయేందర్ రెడ్డి, అలాగే 2,000 నోట్ల కట్టలు లెక్కిస్తూ వీడియోలో దొరికిన వెంకటేష్ నాయుడు. ఈ ముగ్గురి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి ఆ ఫ్యామిలీ ట్రీని ప్లే చేయండి. ఎస్, టీడీపీ నేత సోదరుడి కుమారుడు ఈయన విజయేందర్ రెడ్డి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా విజయేందర్ రెడ్డి. ఈయన ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఈయన ఎవరు అని ఆరా తీస్తే తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు. విషయం ఏంటంటే ఈయనకింతవరకు ఈయన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డా ఈ క్షణం వరకు నోటీసులు ఇవ్వలేదు, అతన్ని విచారణకు పిలవలేదు. అక్కడి నుంచి మాత్రం 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్, వెంకటేష్ నాయుడు బాబు గారికి అలాగే లోకేష్ గారికి ఇద్దరికి అత్యంత సన్నిహితుడు ఈ వెంకటేష్ నాయుడు గారు. నెక్స్ట్, మూడో వ్యక్తి, ఒకసారి అదే ప్లే చేయండి. నెక్స్ట్, మూడో వ్యక్తి కేసినేని చిన్ని. కేసినేని చిన్నికి బిజినెస్ పార్ట్నర్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి. అంటే కేసినేని చిన్ని ఎవరంటే మన లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు. అలాగే ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, లోకేష్ గారికి బినామీ అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి కేసినేని చిన్ని దగ్గర బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి. రాజ్ కేసిరెడ్డి, వెంకటేష్ నాయుడు, విజయేందర్ రెడ్డి. ఇవి టీడీపీకి ఉన్నటువంటి లింకులు. లేటెస్ట్గా వెంకటేష్ నాయుడు ఓ వీడియోలో దొరకడం, జగన్తో దిగిన ఫోటోను ఎల్లో మీడియా ప్రచురించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇదే వెంకటేష్ నాయుడు చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు. బాబు గారు పోసేటటువంటి చీప్ లిక్కర్ మీద ఒట్టు ఇది నిజం. కావాలంటే ఈ ఫోటోలు మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి వెంకటేష్ నాయుడు గారి ఫోటోలు చూపించండి. ఎవరెవరితో ఎలా దిగారో చాలా బాగున్నాయి ఆ ఫోటోలు. కానీ మీకు ఎల్లో మీడియాలో ఈ ఫోటోలు ఏవి కనిపించవు సార్, ఎల్లో మీడియాలో కనిపించవు. చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, లోకేష్ గారితో వెంకటేష్ నాయుడు, ఇక్కడ పెమ్మసాని గారితో భరత్ గారితో వెంకటేష్ నాయుడు. అంటే ఇవన్నీ కూడా ఒకే కుటుంబం. మీరు బాగా గమనించాల్సింది ఒకే కుటుంబం అవన్నీ కూడా. తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, తర్వాత బాలకృష్ణ గారు. పాపం ఆయనకి ఎందుకు, ఆయన ఎప్పుడు నాయుడు అని పెట్టుకోలేదు కాబట్టి మనం అనవసరంగా తగిలించకూడదు అని వదిలేస్తున్నాను. నిన్నైతే మాత్రం చెప్పాను, ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడు కాబట్టి వీళ్ళందరితో ఇంత సన్నిహితంగా ఉన్నారేమోనని. సో బాలకృష్ణ గారు, ఆయనకి దీంతో సంబంధం లేదు. ఇక్కడ క్లియర్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నంత మాత్రాన వీళ్ళకి బాలకృష్ణ గారికో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, వారితో కూడా వెంకటేష్ నాయుడు గారు ఫోటోలు దిగారు. అలాగని వీళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు అయితే నాలాంటి వాళ్ళు వెళ్ళినా ఫోటోలు దిగుతారు. సో అలాంటి ఫోటోలే ఇవి అనుకుందాం. కానీ ఇక్కడ టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పెమ్మసాని దగ్గర నుంచి, మన భరత్ గారి దగ్గర నుంచి ఇటు రామ్మోహన్ నాయుడు వరకు చూడండి. ఆ సంబంధాలు ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రాగానే ఎల్లో మీడియా ఉలిక్కి పడుతోంది సార్. కానీ ఈ ఫోటోలు ఏవి ఎల్లో మీడియాలో మీకు కనిపించవు, ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రచురించవు. అసలు వెంకటేష్ నాయుడికి చంద్రబాబుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏంటి, లోకేష్తో ఉన్న అవినాభావ సంబంధం ఏంటి, ఆ పార్టీ ముఖ్య నేతలతో ఉన్నటువంటి లింకులేంటి, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో వెంకటేష్ నాయుడు హీరోయిన్ తమన్నాతో ఉన్నటువంటి ఫోటోలను ప్రచురించారు. మద్యం సొమ్ముతో వెంకటేష్ నాయుడు జల్సాలు చేస్తున్నాడని రాసేశారు. అసలు వాస్తవం ఏంటో బారు బద్దలు కొట్టుకొని, ఏది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు కదా బార్లు, ఆ బారు బద్దలు కొట్టుకొని బయటపడింది. ఎల్లో మీడియాకు చీప్ లిక్కర్ ఘాటు తలకెక్కింది. ఇప్పుడు మీకు వెంకటేష్ నాయుడు ఎప్పుడు, ఏ ఫ్లైట్లో, ఎవరితో కలిసి, ఎక్కడికి ప్రయాణించారనేది స్క్రీన్ పైన చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది వెంకటేష్ నాయుడికి సంబంధించి తమన్నాతో ఆయన దిగినటువంటి ఫోటో. ఆయన ఏంటి జల్సాలు చేశారంట. దేనితో? మద్యం సొమ్ముతో జల్సాలు. జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం. ఇది
రక్తమాంసాలతో నిజంగానే వ్యాపారం చేసినటువంటి రామోజీ ఆత్మగారు రాసినటువంటి వార్త ఈనాడు దినపత్రికలో. మనం చిట్ ఫండ్స్ పేరుతో ఏం చేసామని ప్రపంచానికి తెలుసు కదా. అక్కడ కట్టినటువంటి ఆ ఫిలిం సిటీ ఎందరి రక్తమాంసాల మీద, ఎందరి జీవితాల మీద, ఎన్ని బడుగు జీవితాల మీద నిర్మించినటువంటి పునాదులో మనకు తెలియదా? మనం ఏం రాస్తున్నాం? మద్యం సొమ్ముతో జల్సాలు. కానీ అక్కడ చూడండి, ఈ వాస్తవం బయట రేపు రాయాలి. ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండూ రాయాలి. ఏంటది? ఆయన ప్రయాణించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్కి సంబంధించి రిత్విక్ సంబంధించి ఎవరిది? సీఎం రమేష్ గారికి సంబంధించింది. ఒక్కసారి అది చూడండి. ఆ డేటు 13/4/2025 బుక్ చేశారు సార్. ఎవరు బుక్ చేశారంటే మధు క్రియేషన్స్, ఓ సినిమా, మధు క్రియేషన్స్ అనేటటువంటి సినిమా సంస్థ బుక్ చేసినటువంటి ఫ్లైట్ అది. ఎప్పుడు ప్రయాణం చేశారు? 14వ తారీఖున. చాలా క్లియర్గా ఉంది దిగువన 14 అని. 14వ తారీఖున ప్రయాణం చేశారు. పైకి చూస్తే మీరు ఒక్కసారి 13వ తారీఖు మీకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికన్నది ఆ 14వ తారీఖు కింద హైదరాబాద్ టు కోయంబత్తూర్, హైదరాబాద్ టు కోయంబత్తూర్, హైదరాబాద్ టు కోయంబత్తూర్ టు హైదరాబాద్. ఇది వాళ్ళు ప్రయాణించింది. దానికైనటువంటి బిల్లు మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఏం చెప్పారు? మద్యం సొమ్ముతో జల్సాలు చేశారట. అది బుక్ చేసింది ఎవరు? మధు క్రియేషన్స్. రక్తమాంసాలతో వైకాపా ముఠా ఇంధనం అంట. ఈ సంస్థ ఎవరిదయ్యా అంటే బాగా వినండి సార్, సీఎం రమేష్ గారి సొంత సంస్థ. సీఎం రమేష్ గారు ఎవరు? అన్నీ మాట్లాడుకుందాం. ఆ ఫ్లైట్ సీఎం రమేష్కు చెందినది. సీఎం రమేష్ ఎవరంటే బీజేపీ అని సొంత పార్టీ నాయకులు కూడా చెప్పరు. బీజేపీ నాయకులని సొంత పార్టీ నాయకులు కూడా చెప్పరు. చంద్రబాబు నాయుడు గారి సొంత మనిషి అని మాత్రం రాష్ట్రమంతా చెబుతుంది. చంద్రబాబు సొంత మనిషి ఫ్లైట్లో హైదరాబాద్ టు కోయంబత్తూరు షికార్లు కొట్టిన వ్యక్తికి చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయా లేవా? ఈ నాయుడు గారు ఆ నాయుడు గారి కుటుంబానికి చెందిన వ్యక్తి అవునా కాదా? చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇది చూస్తే. ఇక 11 కోట్లు పట్టుబడ్డ వర్ధమాన్ కాలేజీ విజయేందర్ రెడ్డి ఎవరో తెలుసా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, తీగల కృష్ణారెడ్డి సోదరుడు, కుమారుడు. ఇప్పుడు చెప్పండి, ఇతని ఫామ్ హౌస్లో 11 కోట్లేంటి, 110 కోట్లైనా దొరికిపోతుంది. పెట్టెల్లో పెట్టి అక్కడ పెట్టేది మనమే కాబట్టి అన్నట్టు మర్చిపోయా. వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫ్లైట్లో ఉన్నటువంటి ఫోటోను ప్రచురించినటువంటి రాధాకృష్ణ విజయేందర్ రెడ్డితో తాను తీసుకున్న ఫోటోను మాత్రం దాచేశారు. ఆయన దాచేశారని మనం కామ్గా ఉంటే ఎలా చెప్పండి? ఆ ఫోటోను కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ ఫోటోని వేయండి. ఇప్పుడు విజయేందర్ రెడ్డికి రాధాకృష్ణ గారికి ఉన్న లింకులేంటో ఆరాధియాలి, ఆయనే ప్రచురించుకోవాలి. ఎందుకంటే మహిళల జీవితాలంటే చాలా వీధిని పడేయాలంటే చులకన భావం మనకి. అందువల్ల తమన్నాతో ఉన్న ఫోటోని మాత్రమే ఆంధ్రజ్యోతి గారు ప్రచురించారు. మరి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్తో, మన టీడీపీ ఎంపీలతో ఉన్నటువంటి ఫోటోలు ఎక్కడా కూడా ప్రచురించలేదు. తమన్నా హీరోయిన్, మహిళ, మనకు కావాల్సింది అది. వాళ్ళ జీవితాలు అయితే చాలా చులకన భావం మనకి, కాబట్టి ఈజీగా వాళ్ళ ఫోటోలు వేసేస్తాం. మరి మీ ఫోటోని ఎందుకు దాచుకున్నారు సార్? రాధాకృష్ణ గారు, మీరు విజయేందర్ రెడ్డితో ఎందుకు ఫోటో దిగారు? ఆయన ఫామ్ హౌస్లోనే కదా 11 కోట్లు పట్టుబడింది. మరి 11 కోట్లు పట్టుబడిన ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి విజయేందర్ రెడ్డి గారికి ఇప్పటి వరకు నోటీసులు లేదు, ఆయన పిలవలేదు, ఆయన పైన సిట్టు ఎటువంటి విచారణ జరపదు. మీ ఇద్దరు మాత్రం కలిసి ఫోటోలు దిగుతారు. మీరేసే ఫోటోలు మాత్రం తమన్నా, వెంకటేష్ నాయుడు. తాగుడు కోతలు అంటారు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాస్ అంటారు. మరి రోతపత్రిక సాక్షి అయితే, మీ పత్రిక కరెక్టు పత్రిక అయితే రేపు మీ ఫోటో కూడా ప్రచురించాలి సార్. మీ ఫోటోను ప్రచురించాలి మీరు విజయేందర్ రెడ్డితో దిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, ఇంకా మనకున్నటువంటి భరత్ గారితో, పెమ్మసాని గారితో, రామ్మోహన్ నాయుడు గారితో ఆయన దిగినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రచురించండి సార్. మద్యం కేసులో రెండో వీడియోతో లేని ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ మనకు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాము, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఎస్, ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి. మత్తు కథా చిత్రం. వెంకటేష్ నాయుడుకి చంద్రబాబు, లోకేష్తో సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. మద్యం స్కామ్ సొమ్ముతో జల్సాలంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. వెంకటేష్ నాయుడు సీఎం రమేష్కు చెందినటువంటి చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణించింది నిజం కాదా? సమాధానం చెప్పాలి వీటన్నిటికీ. క్వశ్చన్ నెంబర్ 4. బీజేపీలో ఉన్నప్పటికీ సీఎం రమేష్ ఎప్పటికీ చంద్రబాబు మనిషే అన్నది వాస్తవం కాదా? నెక్స్ట్, మధు క్రియేషన్ సంస్థ 18 లక్షలు పెట్టి ఆ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసింది నిజం కాదా? ప్రజల రక్తమాంసాలతో బుక్ చేసుకున్నారట. రామోజీరావు గారి ఆత్మ రాస్తుంది.
రైట్. వెంకటేష్ నాయుడు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాట వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. 2023 మే నుంచి చలామణిలో లేని 2000 నోట్ల కట్టలను మద్యం స్కామ్ సొమ్ముగా చిత్రీకరించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. చలామణిలో లేని 2000 రూపాయల నోట్లను 2024 మే ఎన్నికల్లో పంచారని, ఇది 2023 మేలోనే ఆగిపోతే ఆ నోట్లు తీసుకొని వచ్చి 2024 మే ఎన్నికల్లో పంచారంట. అంటే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? మనం ఏమి రాసినా నమ్మేస్తారనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులు, ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది, ఆలోచిస్తారు. మీరు ఆలోచించండి కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని. చలామణిలో లేని 2000 రూపాయల నోట్లను 2024 మే ఎన్నికల్లో పంచారని దుష్ప్రచారం చేసింది వాస్తవం కాదా? నెక్స్ట్ క్వశ్చన్. 11 కోట్ల కట్టుకథ బెడిసి కొట్టగానే నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో రిలీజ్ చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. రాజు కేసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అంతా ఆ నాయుడు గారి కుటుంబమే అన్నది వాస్తవం కాదా? ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, ఒక 3 పేర్లు నేను తీసుకున్నాను సార్. రాజు కేసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు. రాజు కేసిరెడ్డి గారికి ఏమో టీడీపీ ఎంపీ కేసినేని చిన్నితో వ్యాపార సంబంధాలు ఉంటాయి. విజయేందర్ రెడ్డి ఏమో తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు, ఆయన ఫామ్ హౌస్లోనే 11 కోట్లు పట్టుబడతాయి. అంటే వీళ్ళంతా చంద్రబాబుతో ఉన్నటువంటి లింకులు చెప్తున్నా. వెంకటేష్ నాయుడు గారికి అయితే ఫోటోలు కూడా చూపించాను ఇంత క్రితమే. ఏంటి ఈ లింకులన్నీ కరకట్టకే లింక్ అయి ఉన్నాయా? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రుడికి మీకు కూడా నమస్తే సార్. నేను ఒక 2 విషయాలు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. అంటే మనకేం రాజ్యాంగంలో పార్టీకి ఉన్న వ్యక్తులు వేరే పార్టీతో బిజినెస్ చేయకూడదని నేను రూల్ లేదు. కానీ అదుటి వ్యక్తి మీద ఇంటెన్షనల్గా బురద ఇస్తున్నప్పుడు, అందులో పూర్వపరాల్లోకి ఇతిగతుల్లోకి వెళ్ళినప్పుడు ఇండివిజువల్ కోతివేషాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈయన ఎవడైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు గారు, ఈయన కమలాసన్కి మించిపోయాడు. మీరు చూపించిన ఫోటోలు కన్నా ఇది చూడండి. అసలు ఫస్ట్ ఇది ఏకంగా రామారావు గారి ఫోటోతోనే ఆయన వెనకాతల బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఒక్కసారి క్లోజ్ తీసుకోవచ్చా? తీసుకోండి సార్, ఏముంది ఇందులో ఒక్క నిమిషం. అలాగే వచ్చింది. అలాగే మీరు అంటే అతని ఎలక్షన్స్ ముందు నుంచి దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ డెఫినెట్లీ డూ ద పార్టీ ఆఫీస్. అది ఇంకేమవుతుంది సార్? ఇంత పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీస్ నేను చెప్పలేను. ఇంత పెద్ద బ్యానర్ అది ఉంటుంది. ఓకే, పోనీ ఎక్కడ ఖచ్చితంగా ఇది రామారావు గారు ఎంత స్థాయి పెట్టారంటే పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ కాదు, రామారావు గారి బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. ఇది అతను మూల. ఇంకోటి మీరు రీసెంట్ పాస్ట్లో ఈ ఫోటో ఒకటి సార్, బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఫరూక్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో. ఓకే. సో ఇక్కడ అతను ఆ చివరిలో ఉన్నారా? ఎక్కడున్నారు? సరిగ్గా కనపడట్లేదు చూడండి. ఎవరు? ఈ కమల్ హాసన్ ఎక్కడున్నా పోల్చొచ్చు మీరు. ఇదిగో బ్లాక్ కట్ కమాండో డ్రెస్ వేసాడు. ఓకే, రైట్. ఓకే, రైట్, కనిపించారు. ఇప్పుడు చూడండి ఇదంతా. అది ఎందుకంటే ఫోటో మొత్తం చూపిస్తాను. ఇది మొత్తం ఫ్రేమ్లో మా బనకానపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే ఫరూక్ గారు కూడా ఉన్నారు. ఓకే. సో ఇక్కడ మేము ఈ ఫోటోలతో చూపిస్తే ఒక్కొక్కడు నేను 100 చూపిస్తాను, మీరు 100 చూపిస్తారు. అవును. కానీ ఒక ఫోటో పట్టుకొని వెచ్చలవిడి పత్రికా స్వేచ్ఛను వాడుకుంటే అనర్హుడు అని చెప్తారు. ఇప్పుడు తమన్ గారితో ఫోటో వేసాడు. అవును. మరి పక్కన నువ్వు నిలబడిన ఫోటో ఏది? మేమైతే పురుషులందరూ పొంజి పురుషులమా? మరి ఇందాక నాయుడు గారి కుటుంబాన్ని అడ్డం పెట్టారు. ఒక్కసారి వెళ్తే పురుషులందరూ పొంజి పురుషుడు ఎవడంటే దాంట్లో మా రామ్మోహన్ నాయుడు గారు. ఒకసారి ఆ ఫోటోలు వేస్తే, ఎందుకంటే మీకు మాట చెప్తా, బాలకృష్ణ గారు ఎప్పుడు ఇలాంటి చిన్నవి ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి, ఇది ఇంత పెద్ద రాసేసాడు కదా, మరి పక్కన నాకు కూడా ఉంది, కానీ ఇందులో నాకేం సంబంధం లేదు. ఒక హీరోయిన్తో ఒక సినిమా షూటింగ్కి సంబంధించి, ఎందుకంటే బుక్ చేసింది ఎవరో మధు క్రియేషన్స్ అంట. నాకు తెలిసి ఓదెలా 2 తీశారని నేను అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు. ఏదో సినిమా తమన్నా గారితో తీసినట్టున్నారు. ఫ్లైట్లో ప్రయాణిస్తే హీరోయిన్లతో ఉన్న ఫోటోలను వేసి మనం మాత్రం ఇట్లాంటి ఫోటోలు దాచిపెట్టుకోవాలి. మా తేగల కృష్ణారెడ్డి గారు ఇప్పుడు తెలంగాణకి అధ్యక్షుడు, తెలుగుదేశం ట్రై చేస్తున్నాడు. అంచేత మేము సత్సంబంధాలు బాగా నెలకొల్పుకుంటాం. అలాగని తీగల కృష్ణారెడ్డికి సంబంధాలు ఉంటే ఎక్కడ ఏ ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికాయో ఆ ఫామ్ హౌస్ యజమానిని, ఆ ఓనర్ని ఎవరు క్వశ్చన్ చేయరా? అడగదా? మేము చూపించాం సార్. ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, విచారణకు నోటీసులు ఇవ్వరా? సార్ మీరు జర్నలిస్ట్ సార్, నేను మీతో మాట్లాడలేను సార్. ఎందుకంటే మాకు డైలీ సీరియల్ నడిపించుకోవడం అలవాటు. మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి సార్? కోర్టుకే సమాధానం చెప్పలే. డబ్బాలో దొరికిన 11 కోట్లు అంటే 12లో దొరికితే 11 ఉంటాయి.
అవన్నీ జెరాక్స్ పేపర్లు అండి, A4 సైజ్ పేపర్లో ఒక్కో దాంట్లో ₹1,00,00,000 సర్దగలిగితే చెప్పండి సార్, నాకు తెలిసి అడుగుతున్నాను. నా ఫ్రెండ్ ఒకటి చార్ట్ అకౌంట్ పివి రెడ్డి గారు ఉన్నాడు, నా మొహాన్ని నేను ప్యానెల్ చేయలేడు. మరి నువ్వు నేను సీఏ చదువుకొని సత్యం కదరా, ఇవన్నీ నాకు వద్దు. ప్రైమరీ ఫేస్గా కోర్టు అడిగింది ఏంటి 2 విషయాలు. ఏది, నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసిన 11 కోట్లది ఏదని అడిగారు. అవును, ఇవాళకి అబ్బదబ్బ జబ్బా, ఇవాళకి సబ్మిట్ వీడియోగ్రఫీ చేయలేదు. చేయాలి కదా, సీరియల్ తెలుసుకోవాలి, సీరియల్ నెంబర్లు ఉంటేనే కదా సార్ ఇవి నేను ఎప్పుడు ప్రింట్ అయ్యావని ఒక్క తెలుస్తుంది. నిమిషం ఆగితే నేను కొన్ని విషయాలు చెప్తా. నేను చార్ట్ అకౌంట్గా చెప్తున్నా. చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అథారిటీస్ మీ ఇంటికి ఇంటికి వచ్చి ₹10 పట్టుకున్నారు అనుకోండి సార్, అవును, వాళ్ళకి డిస్క్రిప్షన్ లేదు. వాళ్ళు సంబంధిత న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తూ గౌరవ ఐటీ డిపార్ట్మెంట్కి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి కానీ ఎంట్రెస్ట్ చేయాలి. కానీ అండ్ వాట్ కెపాసిటీ ద డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. రెండో పాయింట్ అంటే ఇది టపాచిపుత్ర కబురు. ఇంకొకటి చెప్తా సార్, సాధారణంగా మీ దగ్గర నాకు 2 కాగితాలు పెట్టుకోవాలి సార్, కవర్ ఇవ్వండి అంటే ఫస్ట్ మీ దగ్గర దొరికేది ఏంటి, A4 అనో లేకపోతే మహా అయితే హెచ్ఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుందేమో. అంతే కదా. కానీ మీ దగ్గర టాప్ ప్రయారిటీ దొరికి కవర్ ఏంది, జెరాక్స్ పేపర్లు తీసిన ఆ మిగిలిన ఎర్ర కాగితాలు నడుదు ఉంటుంది, దాంట్లో పెట్టుకెళ్ళమంటారు స్టాప్లర్ కొట్టి. రెండోది మహా అయితే కొన్ని నా దగ్గర ఉన్నాయి సార్ 50 కాగితాలు పట్టుకెళ్ళాలంటే A4 డబ్బాలు, ఇది చూపిస్తున్న డబ్బాలు ఉన్నాయి చూడండి, అవును, ఇది జెరాక్స్ తీసిన A4 సైజ్ డబ్బాలు. ఆ డబ్బాలు సార్ విజువల్, ఆ విజువల్ ఏంటి, 11 కోట్లకు సంబంధించిన విజువల్ ఏంటి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బాల్లో ఒక్కొక్క దాంట్లో 11 కోట్లు పెట్టగలం, ₹1,00,00,000 పెట్టగలం ఒక డబ్బాలో. చెప్పండి, వాళ్ళు చెప్పిన 12 డబ్బాల్లో 11 ఇట్లో పెట్టారన్నారు. 11 లెక్క బాగానే ఉంది, వాళ్ళకి ఎంతసేపు అది అవహేళన చేయాలి కాబట్టి 11 అంటారు. సరే, ఈ జెరాక్స్ డబ్బాలో ఒక్కో దాంట్లో ₹1,00,00,000 పెట్టగలరు, ఫస్ట్ ఛాలెంజ్. రెండోది, ఇది సంబంధించిన వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి ఆ ఖచ్చితంగా జెరాక్స్ పేపర్లు ఆఫీసులో ఉన్న డబ్బాల్లోనే పెట్టుంటారు. ఈ డబ్బాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ అధికారులు కన్ఫెస్ చేశారు లేదు చెప్పండి, ఎందుకంటే వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఈ పేపర్ సప్లై డేట్ ఉంటుంది, పేపర్ సప్లై డేట్ ఉంటుంది. సో ఈ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాష్ ఏ సందర్భంలో ఇప్పుడు దానికి ఇన్ని డబ్బాలు వాడారంటే ఎన్ని జెరాక్స్లు తీసి ఉంటారు అని అగ్రిగేట్ ఖచ్చితంగా వాళ్ళకి ఒక 2-3 రోజులు టెన్యూర్లో మహా అయితే డబ్బాలు బయటపడేయాలి, లేకపోతే అక్కడ చుట్టుపక్కల వాడు కొనుక్కుంటాడు, కాగితాలు అమ్ముకున్నాడు వచ్చి ఆ కాగితాలు అమ్ముకున్నాడు కొనుక్కున్న దగ్గర కూడా క్రిస్టల్ క్లియర్గా ఈ ఎవిడెన్స్ అన్నది ఒక ఎస్టాబ్లిష్డ్ డాక్యుమెంట్ అవుతుంది సిట్ అధికారులకి. ఇది ఎందుకు పరిగణలోకి తీసుకోలే. మూడో పాయింట్, ఇక్కడ మీరు ఇందాక చూపించిన ఫ్యామిలీ ట్రీ ఏదైతే ఉందో, బాలకృష్ణ గారు ఎంత కాదన్నా ఆయన మీరు చెప్పినట్టే ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్, లేకపోతే చిచ్చోర పనులు ఉండవు ఆయనతో, ఊరుకుందాం. వెంకయ్యనాయుడు గారు అంటే ఆయన స్థాయి పెద్దది, ఆయన ఫోటో దిగుతాడు ఎవరైనా మీరు చెప్పినట్టు ఊరుకుందాం. కానీ మీరు నాయుడు కుటుంబంలో వీళ్ళు లేరంటే మా రామ్మోహన్ నాయుడు గారు ఒకలే ఉత్తరాంధ్ర నాయుడు, ఆయనకి సంబంధం లేదు. కానీ చిత్తూరులో అందరినీ సోదరులని నాయుడులేనే అంటారు. మీకు అర్థమైందా సార్? అంటే వెంకయ్యనాయుడు గారు చిత్తూరు ప్రాంతమే కాబట్టి ఆయనది కూడా అవును సేమ్. బాలకృష్ణ గారు ఈఎం కూడా పరంగా కూడా ఈ సంబంధాలు సత్సంబంధాలు ఒప్పుకోలే. వెంకటేశ్వర నాయుడుతో కూర్చున్న విషయంతో నేను కూడా ఎక్కిపించాను, ఎందుకంటే బాలకృష్ణ గారి స్థాయి ఉంటాను కానీ కొన్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు మీ ఫ్రేమ్లో ఉన్న ఎవరితో అన్నా వీళ్ళ దగ్గర ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసి కొన్ని హౌసెస్ ఉంటాయి, బిజినెస్ హౌసెస్ అంటాం మేము. ఖచ్చితంగా డబ్బుల విషయంలో కానీ, ఇది ముఖ్యంగా మన పొద్దుటూరులో బంగారం వ్యాపారస్తుల వాళ్ళు డబ్బులు ఇవ్వడం సర్వసాధారణం. ఎలక్షన్ చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి దగ్గర మీకు ఈ విషయంలో ఇతను ఈ మేబీ ఏ కోఆర్డినేటర్, ఆ కోఆర్డినేటర్ విషయంలో వీళ్ళ దగ్గరికి వచ్చేకల్లా సతీ సావిత్రి సక్కుబాయి సినిమా చూపించి, శ్రీరామచంద్రుడు అవతారాలు చూపించి, పక్కోడి దగ్గరికి వచ్చేకల్లా ఏది పడితే చేస్తే. తమన్నా ఫోటో వేశారు, ఆ ఫ్లైట్ ఎవరు బుక్ చేసిందని ఈ రోజు తెలిసింది కదా, మీకు తెలిసింది వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఇప్పటికైనా సర్దుకుంటారా? ఎందుకు సర్దుకుంటారా? రాస్తారా? ఇది సార్ మీకు మాట చెప్తాను సార్, ఇది అయిపోయిన చరిత్ర. ఇవాళ మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కనుక చూస్తే 12వ తారీఖు బెయిల్ పిటిషన్ మీద తుది తీర్పు వాయిదా పడింది. ఆ ప్రొసీడింగ్స్లో మాట్లాడిన మాటలు కనుక మీరు ఆద్యంతం వినగలిగితే చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. సిట్ ఆఫీసర్లు దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ 11 కోట్ల జప్తు ఏదైతే ఉందో వాళ్ళు చెప్తుంది ఏంటి, మాచర్లో SBIలో డిపాజిట్ చేసామని. డిపాజిట్ స్లిప్ చూపించలేకపోతున్నారు మాచవరం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రాజ్ రెడ్డి గారు వేసిన కౌంటర్ అఫిడవిట్లో ఐ వాంట్ టు నో ద సీరియల్ నెంబర్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను సార్, మనం కాదు RBI ద సిరీస్ నెంబర్స్ ఏ డేట్లో లాంచ్ చేసిందో చెప్తుంది. సో ద లిక్కర్ స్కామ్ వెన్ ఇట్ ఇస్ కూడా తెలుస్తుందా, అది ఏ బ్యాంకులో, మీరు సీఏ కదా, ఏ బ్యాంకులో విత్డ్రా చేశారనేది తెలుస్తుందా సార్? అంత ఎప్పుడు తెలుస్తుందా? మరి అది వీడియోగ్రఫీ చేయకూడదు, లేకపోతే అతి తొందరగా వెళ్ళిపోయి బ్యాంకులో డిపాజిట్ చేసి అన్ని నోట్లలో కలిపేద్దాం అనుకుంటే ఏంటి దాని ఉద్దేశం? మీరు ఎన్ని నోట్లైనా కలపండి సార్. డిమానిటైజేషన్ టైంలో వచ్చిన తాత్పర్యం ఏంటో మీకు తెలుసు కదా. ఎక్స్పెక్టెడ్ మనీ కన్నా మోర్ దెన్ మనీ హెస్ నాట్ కమ్. ద ఫెయిల్యూర్ ఆఫ్ డిమానిటైజేషన్ అదే కదా. సో ఇక్కడ యాంటిసిపేషన్ అమౌంట్ వర్ధమాన్ కాలేజీలో ఏ ఎవిడెన్స్, ఇప్పుడు దానికి పిల్లలకి ఫీజులు కట్టొచ్చండి,
అవును. ఎవడోడు ఎన్ని కట్టలు తీసుకొచ్చాడో ఈ బ్యాంకులలో సిటీలేసి చెప్పొచ్చు. అది ఆ 11 కోట్లు నాట్ లెస్ దాన్ ఒక 100 మంది కట్టి ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. Yes. ఆ 100 మందిని ఐడెంటిఫై చేయడం సేపు ఏ బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్స్. మనసు ఉంటే 100 మార్గాలు ఉంటాయి, కానీ మనసు ఉన్నది దేని మీద? కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు ఈ లెక్కన మీరు ఈ రోజు నుంచి దొరికినవి ఈ లెక్కర్ స్కామ్ మీద పెట్టినవన్నీ Yes. 34 కోట్లు సీజ్ చేసే ఉన్నారు. తర్వాత 64 కోట్ల కింద పరివర్తన అయింది. 64కి 11 కలిపి నేను 3.5, 5.5 ఇంక్లూడింగ్ పాత 2000 నోట్లు కూడా కలిపి పెట్టేస్తున్నారు. సో వీటన్నిటిలోంచి ఏదైనా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారా? Right. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దాన్ని ఏమంటారంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వక మునుపు ఉదాహరణకి ఈ విధమైన సర్కమాస్టెన్షియల్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నవన్నీ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కింద ప్రొడ్యూస్ చేస్తూ గౌరవ న్యాయస్థానంలో ఇట్ ఈస్ డెఫినెట్లీ లీడింగ్ టు ద అరెస్ట్ సార్, ఐ గాట్ దిస్ మచ్ ఆఫ్ క్లూస్ అండ్ వీ గాట్ 11 crores సీజ్డ్. ఈ సీజ్ దాని మీద ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం అన్న ప్రొసీడింగ్ చూస్తే ఎవడన్నా ఈ చెవిలో గొలువు తీసి ఎవడో చెప్పాడట, ఈ ఎల్లయ్యగడి చెప్తే పొల్లయ్యగడి చెప్తే ఎల్లయ్యగడి అని ఆ వరుణ్ ఎవడో ఓ బొడ్డోని ఇంకోటి తీసుకొచ్చారు సీన్లో. ఆడేదో చెప్తే ఈ ఇంట్లో ఫామ్ హౌస్లో దొరుకుతాయి. ఇప్పుడు నాకు నేను చెప్తాను గురునానక్ కాలేజ్కి వెళ్ళండి లేకపోతే నారాయణ గారి కాలేజ్కి వెళ్ళండి, గ్యారంటీ డబ్బులు దొరుకుతాయని. నిజంగా అదే పనిగా మాకు చేసుకునే టైంలో నారాయణ కాలేజీకి వెళ్తే ఎందుకు దొరకదు సార్? ఎందుకు దొరక? పక్క రూమ్లో ఎట్లా ఉంటుందంటే అడ్మిషన్ ఇట్లా కూర్చొని రిసెప్షన్లో ఇట్లా కూర్చొని అడ్మిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని వెంటనే ఆ నోట్ల కట్టలు తీసి వెనక్కి విసిరేస్తుంటారు. వెనక ఒక రూమ్ ఉంటుంది. మా బొడ్డోని- సాయంత్రానికి వాటిని అన్ని ఒక బ్యాగుల్లో సర్దుకొని బ్యాంకులకి తీసుకెళ్తారా ఇంకెక్కడికి తీసుకెళ్తారో తెలియదు, డిపాజిట్ చేయడానికో మరి ఎక్కడికి అవి పక్కన పెడతాం. మీ నోట్ల కట్టలన్నీ ఇక్కడే వేసుకుంటారు కదా, వెనకనే గది ఒకటి ఏర్పాటు చేసుకొని. మరి దొరకవా అడ్మిషన్స్ టైంలో? ఎందుకు దొరకవు సార్? ప్రతి దగ్గర మీకు తెలుసో తెలీదు దేర్ ఇస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ డూయింగ్ ఐటీ రైట్స్ అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రైట్స్ కూడా దొరుకుతుంటాయి. మన నారాయణ ఎవరు మల్లారెడ్డి గారు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోలేదు. ఎస్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. Right. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ లెక్కర్ స్కామ్లో ఈ నిందలు చేద్దాం అన్న విషయం మాత్రం క్వైట్ రిడిక్యులస్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఏపీ టెరిటరీలో యూ జస్ట్ ఫైండింగ్స్. లాస్ట్ డిబేట్లో చెప్పాడు వెంకటరెడ్డి, బంగారం కొన్నారని ఒకసారి, సింగారించుకున్నారని ఒకసారి, ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టేశారని ఒకసారి. అరే నాకు అర్థం కాని విషయం, విదేశాల్లో పెట్టుబడులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేసి ఇనప కంపెనీలు పెట్టేశారు. ఇనువంతా అక్కడి నుంచి స్మగ్లింగ్ అవుతుంది, జేబులు వేసుకొస్తారు ఇనప ఖజానా అని చెప్పి. ఇప్పుడు వాస్తవానికి కొండంత ఎలక పెడదాం ఉన్నారు, ఎలకను పట్టుకుందామని పొగెట్టారు. పొగంతా ఎలు ముక్కుల్లోకి దూరి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరేసి వస్తున్నారు, ఏం చేసుకోవాలో తెలియక. దానికి ఇవాళ ప్రెస్ మీట్ ఒకటి అక్కడ దీన్ని విజయసాయిరెడ్డి మర్డర్తో కంపారిజన్, సారీ వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఇవాళ సుప్రీంకోర్టు ప్యానెల్ కలిపి చెల్లింది. సిబిఐ సొగాల ప్రీతి టైప్లో ఈ ఎంక్వైరీలో ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేవు. విల్ డెఫినెట్లీ ఫైల్ ఏ చార్జ్ షీట్ బేసింగ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ దస్. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎవరు మాట్లాడరు. వీటికన్నా పనికిమాల చెత్త కావాలా? ఈ ఎప్పుడైతే మీరు లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్తో మీరు అభియోగాలు అభాండాలు మోపుకుంటూ దొరికినట్టుగా ఎత్తుకెళ్ళిపోతుంటే ఓ 25 కంపెనీలు ఉన్నారు దగ్గర, 2 ఎంపీలు ఉన్నారు. వీళ్ళకి స్టాక్ అయిపోగానే విజయసాయిరెడ్డి గారిని ఒకసారి పిలుస్తారు, ఇంకో 4 మీద చాడీలు చెప్పండి సార్, కోర్టులో మళ్ళీ రిమాండ్ పిటిషన్లు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ 4 కూడా తీసుకొచ్చి రామాయణ భారత కథలన్నీ వినాలి మేము. సింపుల్ సార్. నాకు ఒకే లాస్ట్ సెకండ్ ఇవ్వండి. ఈ రాజ్ కేశిరెడ్డి విజయసాయిరెడ్డి మధ్యలో 100 కోట్ల ట్రాన్సాక్షన్ అప్పులు ఇచ్చుకుని చచ్చారు వాళ్ళిద్దరు. ఇది లెక్కర్ స్కామ్తో సంబంధం లేకుండా ఇద్దరు పిల్లకలు బయట పట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బయటకు వచ్చి ఇద్దరికి 2 గుర్తులు పాలు కొడితే ఖచ్చితంగా ఆన్సర్లు వస్తాయి. ఏమరా భయ్ ఏడ తెచ్చిర్రి పైసలు ఏడపెట్టినావు అని విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి, రాజ్ కేశిరెడ్డి కూడా ఏడబెట్టాలి చెప్పాలి. బికాస్ దిస్ ద ఎవిడెన్స్ వన్స్ హీ హాస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద సిటీ ఎంక్వైరీ దగ్గర నుంచి బయటకు వచ్చిందో విజయసాయిరెడ్డి మాట్లాడే మాటలు. బీయింగ్ ఎ చార్టర్డ్ అకౌంట్ ఈ క్యాష్ లిక్విడ్ ఫామ్లో ఇచ్చారా లేకపోతే బ్యాంక్ త్రూగా ట్రాన్సాక్షన్ 100 కోట్లు ఇచ్చారా అన్నది ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ ఇట్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ తేల్చుకోవాల్సింది లెక్కర్ స్కామ్లో పెట్టి, జస్ట్ లైక్ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో రూపాయి దొరకకుండా ఎవరిని పడితే ఆయన ఎత్తుకొచ్చి ఆయన రిమాండ్లో పెట్టి లాస్ట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో కోర్టులు అని చెప్పి బెయిల్ ఇచ్చినట్టే ఇక్కడ ఎవడైనా మారుతాడేమో అని చెప్పి ఆ కళ్ళ డాక్టర్లు చూడండి చార్జ్ రేట్ వేసి కళ్ళల్లో ఎత్తుకుతారో అలా ఎదుగుతున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, మద్యం సొమ్ముతో జల్సాలు, జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం. ప్రైవేటు విమానంలో వెంకటేష్ నాయుడు దర్జా. వెంకటేష్ నాయుడు వీడియోలు వెలుగులోకి. అంటే రక్త మాంసాలుతో వ్యాపారం చేసి ఆ డబ్బులు వీళ్ళందరూ కూడా జల్సాలు చేస్తున్నారని. ఆఖరికి ఈరోజు ఏం దొరికిందంటే ఏదో సినిమా సంస్థ మధు క్రియేషన్స్ బుక్ చేసినటువంటి ఫ్లైట్ అని తెలియంది. అది కూడా ఎవరిదంటే సీఎం రమేష్ గారిదని తెలియంది. సీఎం రమేష్ గారు ఎవరని బీజేపీ వాళ్ళని అడిగితే మాకు పెద్దగా తెలియదు సార్, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితం అని వాళ్లే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న కేఎస్ ప్రసాద్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. 9 నెలలు దాదాపుగా మనం ప్రతిరోజు దీని మీద చర్చ చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలని పక్కకి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక తప్పుడు కేసు పెట్టి ప్రతిరోజు దీని మీద చర్చ జరిగేటట్టుగా చేస్తున్నాడు. దిస్ ఇస్ ద ప్లాన్. ఇంకొక 3.5 ఏళ్ళు ఇదే చేస్తాడు. ఈ చర్చ పైన మళ్ళీ చర్చ పెట్టారు తెలుసా ఈరోజు? అదే చర్చ పైన చర్చ పెడతారు. ఎందుకంటే లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా ఏదో చూపించేయాలి, అసలు జరగనటువంటి కుంభకోణాన్ని ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని చూపించాలనే
ఓ ప్రయత్నం చేస్తా ఓ తప్పుడు కేసు పెట్టించారు వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటతో రిజిస్టర్ పోస్టు ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఓకే. సో దాని తర్వాత చూస్తే రోజుకు ఒక కట్టు కథ, ఇవాళ రాసినటువంటి కట్టు కథకి దొరికిపోతున్నారు కాబట్టి మళ్ళీ రేపు ఇంకో కట్టు కథ అది దొరికిపోతున్నారు కాబట్టి ఈ రెండింటిని లింక్ పెట్టి ఇంకో రోజు ఇంకో కట్టు కథ రాస్తే అది దొరికిపోతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఆ 3-4 కలిపి లింక్ చేస్తూ ఇంకో కట్టు కథ రాయాలి, మళ్ళీ దొరికిపోవాలి, మళ్ళీ కొత్త కథ రాయాలి. ఇదే వాళ్ళు చేస్తుంది. అలానే దొరికిపోయారు ఇప్పుడు. అసలు ఎలా 11 అనేటటువంటి 11 కోట్లు అనే దగ్గరే అడ్డంగా దొరికిపోయి సిట్టు వాళ్ళు ఏదైతే ఏసీబీ కోర్టు నుంచి పారిపోయారు. సిగ్గుతో తలదించుకోవాలి. సిట్ అధికారులు ఏసీబీ కోర్టు నుంచి పారిపోయారు. 11 కోట్లు దొరికినాయి, 12 అట్టపెట్టెల్లో దొరికినాయి. 12, 11 12 అట్టపెట్టెలో 12 దొరకలా, 12 అట్టపెట్టెలో 11 కోట్లే దొరికినాయి. దొరికినక్కడ అక్కడెక్కడ మీకు ఏదైతే మిషన్స్ లేవు లెక్క పెట్టడానికి, మీరు ఆ వీడియోలు చూడండి. అవును. ఇప్పుడు ఆ పెట్టెలో కరెక్ట్ ₹1 కోటి ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారు? 12 పెట్టెలో 11 కోట్లు ఉన్నాయని మీరు ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? లెక్క పెడితేనే కదా ఎవరైనా చెప్పగలరు. లెక్క పెట్టడానికి అక్కడ మిషన్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అంత పక్కా సమాచారంతో వచ్చినప్పుడు మిషన్ తెచ్చుకోవాలి కదా. మిషన్ ఒకటి కదా సార్, ఒక మిషన్ తో సరిపోదు కదా. ఒక మిషన్ తో లెక్క పెట్టాలి, అది ఎన్ని గంటలు పట్టింది? సో అక్కడ మిషన్లు ఉన్నాయా? లేవు. రెండోది సీల్డ్ కట్టలు ఉన్నాయి చూడండి. అవును. ఇప్పుడు మీరు లెక్క పెడితే సీల్డ్ కట్టలు ఎందుకు ఉంటాయి? ఏమన్నా వెళ్ళి రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదా అన్ని. అవును. సీల్డ్ కట్టలు ఎట్లా వచ్చినాయి అంటే ప్లాన్డ్ గా అక్కడ 11 కోట్లు తీసుకొని వచ్చి పెట్టి అడ్డంగా దొరికిపోయారు. దానికి సంబంధించి అప్పుడు కోట్లు ఈ డబ్బులు 11 కోట్లు దొరికినప్పుడు ఈ 11 కోట్లు కోర్టులో కదా తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సింది. అవును. ఈ 11 కోట్లు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసి ఇదిగోండి 11 కోట్ల రూపాయలు అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఏం చెప్తే అది చేయాలి కదా. కానీ వాళ్ళు ఆ 11 కోట్లు కోర్టులో సబ్మిట్ చేయలేదు. జప్తు చేసినటువంటి నోట్లకు సంబంధించినటువంటి ఏది ఆ సీరియల్ నెంబర్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఎవిడెన్స్ కదా ఇవ్వాల్సింది. కోర్టుకి ఏసీబీ కోర్టుకి ఏం ఇవ్వాలి? ఇదిగోండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రెజరీలో దీన్ని భద్రపరుస్తున్నాం, లేదంటే ఇదిగోండి మీ కోర్టుకు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లో ప్రభుత్వానికి సంబంధించిన ట్రెజరీలో భద్రపరచాలి. దానికి సంబంధించినటువంటి నోట్లు సీరియల్ నెంబర్లు లేదంటే ఇదిగోండి ఫస్ట్ ఒక కట్ట దానికి సంబంధించి సీరియల్ నెంబర్ పైన ఉన్నది, ఇది ఎండింగ్ నెంబర్, ఇది ఏది ఒకటో నెంబర్ ఎందుకు ఉండాలి? అది కేసుకి ఏం సంబంధం చెప్పండి. సంబంధం అదే కదా ఎవిడెన్స్. ఎట్లా? ఇప్పుడు అది ఎప్పుడు వచ్చింది? 2024 ముందు నోటు ప్రింట్ అయిందా? 2024 తర్వాత ప్రింట్ అయిందా? ఎందుకు ఒక్క నోటు తర్వాత ప్రింట్ అయినా సరే 100% కేసే పోతుంది. 100%. అందుకనే కదా వాళ్ళు ఇప్పుడు నోటు దొరికిన వాళ్ళు అందుకనే ఆల్రెడీ దొరికిపోయారు కదా. ఏసీబీ కోర్టు ముందు ఏదైతే రాజకేశిరెడ్డి వాళ్ళ తరపున న్యాయవాది గట్టిగా వాదనలు వినిపించాడు. ఏది ఈ డబ్బులకి నాకు సంబంధం లేదు, మీరు కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆ నోట్లని చెక్ చేయించండి, ఆ నోట్లకు సంబంధించి చెక్ చేయించమన్నప్పుడు అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పత్రికల్లో కూడా ఇదిగోండి నిన్న కోర్టులో జరిగినటువంటి విచారణ సంబంధించి ఆ 11 కోట్లు బ్యాంకు చెస్ట్కి వెళ్ళాయని చెప్పి ఈనాడు ఏమని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాం. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాం. డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియోను కూడా తీయించాం. ఆ డబ్బు బ్యాంకు నుంచి కరెన్సీ చెస్ట్కు తరలింది. ఏది ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించామని. ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతిలో చూసేటప్పటికి కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయానికే నగదు చెస్ట్కు వెళ్ళిపోయింది. ఏది ఆంధ్రజ్యోతి? ఆంధ్రజ్యోతి కుప్పలో పోయిస్తారన్నమాట. ఇది చూడండి సార్, ఈనాడేమో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తర్వాత నగదును చెస్ట్కి పంపించాం. అంటే నగదు భద్రపరిచే గదికి పంపించాం. కానీ మీరు ఇచ్చే కంటే ముందే పంపించాం. ఇక్కడ అంటే ఒక కోయిల ముందే కూసి అడ్డంగా దొరికిపోయి సరే కానీ కోర్టు అడిగింది స్లిప్ ఏది, డిపాజిట్ స్లిప్ ఏదని అడిగింది కదా. ఆ డిపాజిట్ స్లిప్ అడిగినప్పుడే పారిపోయారు. పారిపోయినాక ఇప్పుడు కూడా క్లియర్గా ఏం చెప్పింది ఈ రోజు కూడా కోర్టు క్లియర్గా సిట్టు బ్యాంక్ మేనేజర్కి ఆ 11 కోట్లు మీరు తీసిన వీడియోలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు క్లియర్ గా కోర్టు అడిగింది ఏసీబీ కోర్టు. సో ఇది ఒక అంశం. ఎందుకు అంత అర్జెంట్ గా వాళ్ళు అట్లా తీసుకెళ్లి డిపాజిట్ సార్? ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళకి బెయిల్ రాకూడదు, పాయింట్ నెంబర్ 1. ఉన్న వాళ్ళకి బెయిల్ రాకూడదు అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చూపించాలి. ఇదిగోండి ఇది డబ్బులు దొరికిపోయినాయి మొత్తం అని. కేసులో మెయిన్ డబ్బులు కదా. ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు 3,500 కోట్లు 3,000 కోట్లు అక్కడ పెట్టారు, ఆడబెట్టారు, ఎడబెట్టారంటే ఏడ ఆధారాలు లేవు చెప్పడానికి వాళ్ళు. ఎందుకంటే అసలు జరగలేదు కాబట్టి. సో దానికి ఇదిగో పలానా డబ్బులు దొరికినాయి అని చూపిస్తే దాని ప్రకారం వాళ్ళకి బయలాన డబ్బులు దొరికినాయని దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాడు. బెయిల్ తొందరగా రాదు ఈ కేసులో ఉన్న వాళ్ళకి. సో ఇది వాళ్ళొక టార్గెట్. అసలు ఎంతకి ఎవరు వెంకటేష్ నాయుడు? వెంకటేష్ నాయుడుకి రామోజీరావు గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎవరికి? చెరుకూరి రామోజీరావు గారికి చెరుకూరి వెంకటేష్ నాయుడుకి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు అది కూడా ఈనాడు రాయాలి కదా. ఇతని పేరు చెరుకూరి వెంకటేష్ నాయుడు. ఇంటి పేరు అదేనా? చెరుకూరి వెంకటేష్ నాయుడు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమ్మిరెడ్డి నగర్కి సంబంధించినటువంటి ఈ చెరుకూరి వెంకటేష్ నాయుడుకి కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి చెరుకూరి రామోజీరావుకి తన తండ్రి ఏదైతే తప్పు చేస్తే నాకేం సంబంధం అన్నటువంటి చెరుకూరి కిరణ్కి సంబంధం ఏంటో రాయాలి ఈరోజు ఈనాడు దినపత్రిక. రక్త మాంసాలతో మద్యం అని చెప్పి
హెడ్డింగ్ పెట్టి తాగుతూ ఊగుతూ వాగుతూ రాతలు రాసినటువంటి ఆ 2 దినపత్రికలకి మీ ఇంటి పేరు కలిగినటువంటి చెరుకూరి వెంకటేష్ నాయుడికి, చెరుకూరి కిరణ్కి, ఈనాడు దినపత్రికకి, మార్గదర్శికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? అది కూడా రాయాలి కదా. ఎందుకంటే ఇద్దరితో ఫోటోలు దిగితే వాళ్ళు వైసీపీ నాయకుడు, వాళ్ళకి వైసీపీలో మొత్తం ఇదేదో స్కామ్ జరిగిందని చెప్పి మీరు చూపిస్తున్నప్పుడు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ఫోటోలు ఉన్నటువంటి వెంకటేష్ నాయుడిని వైసీపీకి అంటగట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా వాగుడు రాతలు ఏదైతే రాశారో చూడండి సార్. దీంట్లో ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని, ఎవరు పడితే వారు లోపలికి వెళ్ళి జగన్ కలిసే అవకాశం లేదని, మీ ఇళ్ళకి కూడా ఎవరు పడితే వాళ్ళు రానిస్తారా? ఇప్పుడు నేను వెళ్తా రామోజీరావు ఇంటికి రానిస్తారా? నేను వెళ్తే రామోజీరావు ఇంటికి రానిస్తారా? లేదంటే రాధాకృష్ణ ఇంటికి బయట సెక్యూరిటీ ఉండదు రానిస్తారా? చంద్రబాబు నాయుడు కరకట్ట కొంపకి సారీ టు సే, ఎందుకంటే వాళ్ళు ప్యాలెస్ అన్నారు కాబట్టి. మరి మా ప్యాలెస్లు అండి, వాళ్ళ కొంపలో ఏం చేద్దాం? వాళ్ళకి ఆ భాష చెప్తేనే అర్థమైద్ది. అంటే మీ ఇల్లు కావు, ప్యాలెస్లు కావు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉంది కొంప, ప్యాలెస్తా, రాజభవనమా? ఈనాడు ఏదైతే రామోజీరావు ఉన్నది కొంపలో ఉన్నాడా లేదంటే ప్యాలెస్లో ఉన్నారా? అక్కడ అలా ఈ ప్యాలెస్లు కావు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుని ఇల్లు ఒక్కటే ప్యాలెస్ అని రాసి ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఈ వెంకటేష్ నాయుడికి ఎంట్రీ ఉందన్నారు కదా. ఇదే బాలకృష్ణ దగ్గరికి ఉన్న ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్న ఫోటో, చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు, చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు, లోకేష్ నాయుడుతో వెంకటేష్ నాయుడు, వెంకయ్య నాయుడు గారితో వెంకటేష్ నాయుడు, పెమ్మసాని సోదరితో వెంకటేష్ నాయుడు, మరి రామ్మోహన్ నాయుడుతో వెంకటేష్ నాయుడు, భరత్, మరి ఏదైతే బాలకృష్ణ అల్లుడు భరత్ నాయుడుతో వెంకటేష్ నాయుడు. మరి ఏంటి నాయుడు లింకు? ఈ వెంకటేష్ నాయుడికి, చంద్రబాబు నాయుడు గారికి, చెరుకూరి వెంకటేష్ నాయుడికి, చెరుకూరి రామోజీకి, చెరుకూరి కిరణ్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? మరి వాళ్ళు కూడా డైరెక్ట్గా మీ కొంపల్లోకి వచ్చేస్తానికి వెంకటేష్ నాయుడు వచ్చేసాడా? మరి ఆ ఫోటోలో చూస్తే చాలా సన్నిహితంగా ఉంది. లోకేష్ అయితే చూడండి పగలబడి నవ్వుకుంటున్నాడు. సార్ చంద్రబాబు నాయుడు మోహన్ అంటే ఇప్పుడు నవ్వు ఉండదు అనుకోండి, దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయవసరంలా. మరి ఎలా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు కలిసిన ఫోటోలు అండి, ముఖ్యమంత్రి అయ్యాక కలిసినటువంటిది. 2 ఇదే సీఎం రమేష్ సంబంధించినటువంటి ఫ్లైట్ ఎలా వేసుకొని వెళ్ళాడు? మరి జగన్ గారికి సన్నిహితుడు లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు అయితే సీఎం రమేష్ ఎందుకు ఫ్లైట్ ఇచ్చాడు? మరి ఇది రాయాలి కదా. 2 అస్సలు క్లియర్ పాయింట్ సార్. మీ ఇంట్లో డబ్బులు దొరికితే మీ మీద కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరి విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికితే విజయేందర్ రెడ్డి మీద కేసు పెట్టారా లేదా? పెట్టలేదు. మరి ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఒక ప్లాన్డ్గా ఇదంతా ఇక్కడ విజయేందర్ రెడ్డితో కలిపి ఆడిచ్చారు అనేది ఏం అర్థమవుతుంది? ఎందుకంటే మన ఇంట్లో డబ్బులు దొరికితే, ఇప్పుడు ఎవరింట్లో అయినా సరే డబ్బులు దొరికితే ముందు వాళ్ళ ఇంట్లో కేసు పెట్టాలి కదా. మీ ఇంట్లోకి డబ్బులు ఎట్లా వచ్చినాయి? మీకు సంబంధం లేకుండా సంవత్సరం నుంచి డబ్బులు మీ ఫామ్ హౌస్లో ఉంటాయండి. ఏమండి సంవత్సరం నుంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఉంటుందా? అంటే రామోజీరావు ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన తెలియపోవచ్చు, రాధాకృష్ణ ఇంట్లో ఏం జరుగుతుందో అలా తెలియవచ్చు, అందరికీ తెలిసిద్దిగా. మరి వాళ్ళ ఇంట్లో డబ్బులు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్లో డబ్బులు దొరికినాయండి. దొరికితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధం లేకుండా సంవత్సరం నుంచి డబ్బులు ఆఫీసులో పెడతారా? క్లియర్గా దీనికి సమాధానం చెప్పాలి కదా. విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో డబ్బులు దొరికితే విజయేందర్ రెడ్డి మీద కేసు పెట్టారా లేదా? ఎందుకు పెట్టలేదు? విజయేందర్ రెడ్డిని ఎందుకు విచారణకు పిలవలేదు? సంవత్సరం నుంచి విజయేందర్ రెడ్డికి డబ్బులు ఉంటే సంవత్సరం నుంచి ఫామ్ హౌస్లో లేకుండా, ఆయన ఫామ్ హౌస్కి వెళ్లకుండా గేటుకు తాళాలేసి ఏదైనా విదేశాలకు వెళ్ళాడా? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. రాతలు రాసేటటువంటి ఆ బూతు పత్రిక ఆంధ్రజ్యోతి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమయ్యా ఒక మహిళతో ఉన్నటువంటి ఫోటో వేసావు కదా, ఏదైతే వాళ్ళు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో ఉన్నటువంటి ఫోటో వేసావు కదా, మరి నీతో ఉన్నటువంటి ఫోటోని విజయేందర్ రెడ్డికి ఉన్నటువంటి ఫోటోని కూడా వేయాలి కదా. నేను విజయేందర్ రెడ్డి అప్పుడు అలా కలిసాం, ఆ సిట్టింగ్లో కలిసాం, లేదంటే ఈ స్టాండింగ్లో కలిసాం అంటే వేరే మీరు అనుకో చూడదు సార్. అదే అక్కడ కలిసాం, ఇవన్నీ రాయాలి కదా, రాసుంటే బాగుండేది కదా. సో అడ్డంగా ఈరోజు దొరికిపోయి ఒక కథ తర్వాత ఒక కథ ఇంకో కథ అల్లుతూ, ఎందుకంటే సార్ ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ సీఎం రమేష్ సంబంధించిన ఫ్లైట్లో ఆయన ఎక్కింది మొన్న 14/4/2025. అంటే మీరు అధికారంలో ఉన్నాక, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మరి ఇదే వెంకటేష్ నాయుడికి చెరుకూరి వెంకటేష్ నాయుడికి ఫ్లైట్ ఎలా ఇచ్చాడు? చెరుకూరి ఇంటి పేరుంటే ఏదో లింకులు పెడుతున్నారు రామోజీరావుకి ఏం సంబంధం? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని లక్షలాది మంది కలిస్తే వాళ్ళలో ఎవడన్నా వాళ్ళు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది తాడేపల్లి ఆఫీసులో బయట ఏదో కలిసిన ఫోటోను కూడా వేసి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చేస్తాడు. వెంకటేష్ నాయుడుతో చాలా ఫోటోలు ఉన్నాయి, ఏది జగన్ గారు చాలా దిగాడు, సో జగన్ గారికి ఏదో సంబంధం ఉందని మీరు రాసినప్పుడు మరి ఇప్పుడు మీరు రాయాలి కదా. ఇదే
రాజకేశిరెడ్డి వ్యాపారం ఎవరితో చేస్తున్నాడు? కేసినేని చిన్నితో చేస్తున్నాడు. అంటే ఇక్కడ లెక్కల డబ్బులన్నీ కేసినేని చిన్నికి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు అలా ఆవిడ హాస్పిటల్లో ఉంటే, హాస్పిటల్లో చిన్న డైరెక్టర్ గా ఉంటే, అదే హాస్పిటల్లో డైరెక్టర్ గా ఉన్నటువంటి విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో దొరికినాయి కాబట్టి ఈ డబ్బులకి ఆ డబ్బులకి లింక్ పెట్టినప్పుడు మరి ఈ డబ్బులు ఏ కొంపకెళ్ళిని? జూబ్లీహిల్స్ కొంపకెళ్ళినాయా, లేదంటే కరకట్ట కొంపకెళ్ళినాయా, హెరిటేజ్కి వెళ్ళినాయా, గీతం విద్యా సంస్థలకు వెళ్ళినాయా, ఏదైతే బాలకృష్ణకు సంబంధించినటువంటి సినిమాలను తీశారా, లేదంటే కేంద్ర మంత్రి పెమ్మసానికి సంబంధించినటువంటి ఈవీఎం స్కామ్కి వెళ్ళినాయా? ఎందుకంటే ఈవీఎం స్కామ్లో పెమ్మసాని వల్ల ఈవీఎం మొత్తం ఈరోజు మేనేజ్ చేశారని బయట అంతా చర్చ జరుగుతుంది కదా. ఈ లెక్కల డబ్బులన్నీ మరి ఈవీఎంకి వెళ్ళినాయా? మరి పెమ్మసాని ఇంట్లో సోదాలు చేయొద్దా, పెమ్మసాని ఆఫీసులో సోదాలు చేయొద్దా, లేదంటే గీతం భరత్ ఆఫీసులో సోదాలు చేయొద్దా, హెరిటేజ్లో సోదాలు చేయొద్దా? చెరుకూరి రామోజీరావు గారికి సంబంధించి చెరుకూరి వెంకటేష్ నాయుడు వాళ్ళిద్దరికి లింక్ ఉంది కదా, ఒకటే ఇంటి పేరు కదా. మరి ఇదేమన్నా చెరుకూరి రామోజీరావు గారి వ్యాపారాల్లో ఏమైనా వెళ్ళినాయా? మరి అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి కదా. సరే అవన్నీ ఎంక్వైరీ చేసి పేరుంటే అందరినీ పట్టుకొచ్చేటట్టున్నారు మీరు. అంటే ఫోటో దిగితే అందరినీ కాదండి. ఒక నాయకుడితో ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు, 40% ఓటింగ్, 1,30,00,000 మంది ఓట్లు వేసినటువంటి ఓ పార్టీ సంబంధించినటువంటి నాయకుడిని లక్షలాది మంది ఫోటోలు దిగుతారు. లక్షలాది మందితో ఫోటోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో. సో వాళ్ళల్లో ఒకరిని తీసుకొని వచ్చి జగన్ గారికి లింక్ పెట్టినప్పుడు మరి మీతో కూడా ఫోటోలు దిగాడు కదా. ఎక్కువ దిగిన తెలుగుదేశం నాయకులతోనే కదా. 1, 2, 3 సార్ చూడండి ఎంత క్లోజ్డ్ గా ప్రైవేట్ హోటల్స్ లో ఇలా దిగినప్పుడు మరి జగన్ గారి దగ్గర ప్రైవేట్ హోటల్లో దిగలేదు కదా అతను. ప్రైవేట్ హోటల్లో జగన్ గారి దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గర చాలా మంది వస్తారు, కలుస్తారు, ఫోటో దిగుతారు. సో అదే తప్పు. దానివల్ల లింక్ పెట్టినప్పుడు మరి నాయుడు గారి కుటుంబానికి సంబంధించి చెరుకూరి కుటుంబానికి లింక్ ఏంటో కూడా రాయాలి కదా. రైట్. ప్రసాద్ గారు, జూలై 30న ఒక వీడియో 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వీడియో ఒకటి చూపించారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఆ వీడియోది కోర్టులో అడిగేటప్పటికి అక్కడి నుంచి పారిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత 3 రోజులకి ఆగస్టు 2న రెండో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఏముందంటే 2,000 రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. 2,000 రూపాయలు లేదు కదా, అది ఎప్పుడో చరామణిలో ఆగిపోయాయి కదా అని వైఎస్ఆర్సీపీ అడిగితే దానికి ఎక్కడ లేవు. జల్సాలు చేశారు, లేకపోతే ఇక్కడ ఫోటోలు దిగారు, ఇవన్నీ చూపిస్తూ వస్తున్నారు. కోర్టుకి ఈ 2 వీడియోలు ఈ కేసుకి సంబంధించి సమర్పిస్తే ఇది కేసు మీద ప్రభావం చూపిస్తుందా, తుస్సుమంటుందా? మీకు ప్రభావం ఆల్రెడీ చూపించేసింది. మీరు అర్థమవుతుందో లేదో, ఈయన ఒక ట్రంప్ కార్డు కింద వాడారు వెంకటేష్ నాయుడిని. ఓకే, ఆల్రెడీ డిజోనింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు డిజోనింగ్ స్టార్ట్ అవ్వబట్టే 2వ ట్రయల్ అండ్ ఎర్రర్లో 2,000 నోట్లు ఉన్న పనికిమాల చెత్తను తీసుకొచ్చి పెట్టారు. మీకు ఇక్కడ ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ మీకు దొరికిన 11 కోట్లు కూడా మిఠాయి నోట్లే. అవి మోడీ గారు ఎత్తేసిన డబ్బులేవి. మనం అందరం నోట్ల మట్టి కొట్టిన డబ్బులు ఉన్నాయి కదా, అది ఫస్ట్ లేపేసిన నోట్లు అవి. అంటే ఇది డిమానిటేషన్లో 500 నోట్లు రద్దు చేశారు, పాత నోట్లు. అవి బయటికి డెనామినేషన్ చూపించమంటే అదే తాత్సారం పడుతున్నారు. మీకు రెండోది ఆల్రెడీ ఈ 2వ కట్టలు ఎప్పుడైతే చూపించారో ఆల్రెడీ డిజోనింగ్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఇందాక వెంకటరెడ్డి మాట్లాడుతూ డబ్బుల విషయంలో అనగానే మిథున్ రెడ్డి గారి ఇష్యూనే ఒకసారి చెప్దాం. ఆదాన్ డిస్టిలరీస్కి ఒక 5 కోట్లు ఆయన వైట్ ట్రాన్స్ఫర్ చేశాడు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో 5 కోట్ల వెనక్కి కాంట్రా రివర్స్ ఎంట్రీ ఉంది. మీరు అది గమనించండి ఆదాన్ డిస్టిలరీలో. దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న తర్వాత ఆ విషయంలో స్టాండ్ స్టిల్ ఇవాళ కూడా అతన్ని ఏసీబీ ఈ సిట్టోళ్ళు రిమాండ్ అడుగుతున్నారు, ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నారు, కానీ కస్టడీకి ఇవ్వండి మేము ఎంక్వైరీ చేయాలని మాత్రం అడగట్లే. దిస్ అనదర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇవాళ కోర్టు ప్రొసీడింగ్ డెవలప్మెంట్స్. రెండోది వీళ్ళ ధైర్యం ఏంటంటే డబ్బుల విషయంలో ఎన్డీఏల కూటమిలో ఉంటే మన జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయి దొరికే చూడండి, అవి ఎవరికైనా దొరికాయా? ఆయనకైతే ఇమీడియట్ గా సస్పెండ్ చేయకుండా అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. సేమ్ అలాగే కమిటీ దానిపైన విచారణ అన్ని లాస్ట్ కి ఎత్తారు. కొలీజియం కూర్చుని పార్లమెంట్ హౌస్ బోత్ హౌసెస్ లో 100 మంది పైచీలకి ఎత్తి అవతలేసారు. అంత దాకా టైం ఉంటుంది కదా, మనకు అనుగుణంగా మలుచుకోవచ్చు కదా. ఆ డిజోనింగ్ కాన్సెప్ట్ ఇండైరెక్ట్ గా స్టార్ట్ చేస్తూ దొరికినప్పుడు చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ కానప్పుడు చూద్దాం. ఇంతలోగా చేతులు కడుక్కొని బయటకు రావచ్చా, చేతులు కడిగి అవతల పంపించవచ్చా? ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇవాళ మీకు 90 రోజులు దాటిన వాళ్ళందరికీ బెయిల్ పీకమే కత్తి ఆలాడుతున్నప్పుడు ఇది ఒక డెవలప్మెంట్ కింద 11 కోట్లు 3.5 కోట్లు ఏదో దొరికినవి రెండింటితోనూ రిమాండ్లు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి వెసులుబాటు తీసుకుందాం అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలే. దే ఆర్ డిమాండింగ్ యాజ్ ఫర్ రాజకేశ్ రెడ్డిస్ ఎఫిడవిట్స్. ఏమని అడుగుతుంది, మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసిన రసీదు ఇవ్వండి, తర్వాత డెనామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నోట్ల కట్టల నెంబర్లు ఇవ్వండి. ఈ రెండింటితోనే ఇలా అబ్బదబ్బ సినిమా చూపిస్తున్నారు. అసలు నిన్నే సబ్మిట్ చేయాలా సార్? రాజకేశ్ రెడ్డి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఆలోచన రాకపోతే దీన్ని వీడియోగ్రఫీ చేయాలి, ప్రతి నోటు పైన ఉన్నటువంటి సీరియల్ నెంబర్ నోట్ చేయాలి అనేది, ఆ విషయాన్ని కోర్టు ముందు ఉంచకపోయింటే వీళ్ళు ఆడాల్సిన డ్రామాలంతా ఆడేసేవాళ్ళుగా. సార్ వీళ్ళు డ్రామా ఆడినా కాకపోయినా ఓనింగ్ ఆఫ్ మైండ్ అండ్ డిజోనింగ్ ఆఫ్ సంబడి అన్నదే కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. తంది కాంది ఇలాంటి క్లిష్ట సమయంలో లేనిపోయిన ఆబ్లిగేషన్స్ తలకైన పవర్ తీసుకోరు.
ఎవరైనా తీసుకోరు. ఓకే. అందులో ఇప్పుడు మీరు అన్నట్టు రాజకేశ్ రెడ్డి గారి వైఫ్ అదేం హాస్పిటల్ అండి అది ఆర్ఎట్ హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ ఫైనాన్షియల్ డైరెక్టర్ ఏదో ఉంది ఆవిడ. ఆ డైరెక్టర్ పోస్ట్ అన్నది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆవిడ కావాలంటే విత్డ్రా చేసుకుంటుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలని తీసుకునే హక్కులు ఉన్నాయి. కానీ దానికోసం ఈయన లేని తలకాయ నొప్పి అంతా ఎందుకు భరించాలి? సో అది ఫస్ట్ కాన్సెప్ట్. సో అలాంటప్పుడు డిజైనింగ్ ఎక్కడ కాన్సెప్ట్ పడతారు వీళ్ళు ఈ లింకులన్నీ? రాజకేశ్ రెడ్డి వైఫ్ ఆమె మళ్ళీ ఆ హాస్పిటల్లో పనిచేస్తారు, అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అందులో విజయేందర్ రెడ్డి ఆయన ఒక ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో ఒక 11 కోట్లు. ఈ లింకులన్నీ ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లేదు. సార్ మీకు వీలైతే ఏమైనా పాత పరిచయాలు ఉంటే జర్నలిస్ట్ కాని వాళ్ళందరికల్లా సరిలేరు నీకు ఒక సినిమా సీడీలు దొరికితే వాళ్ళ ముఖాన్ని ఇస్తారండి సార్. మరి తెంగరబుచ్చగలరా ఇలా కొడితే గూగుల్కి వెళ్ళన్నారా? నువ్వు ఇలా పట్టుకున్న 11 గంటలకు తెల్లారి ప్రతి ఒక్కరి దగ్గర విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలు అన్నీ ఉన్నాయి. మీరు ఇవాళ ఫ్యామిలీ ట్రీ పెట్టారు, నెక్స్ట్ డే మార్నింగ్కే ఫ్యామిలీ ట్రీ ఉంది. రాజకేశ్ రెడ్డి ఎందులో వేలెట్టాడు, ఎందులో కరెంట్ లేని వ్యాపారాలు చేస్తున్నాడు, కరెంట్ ఉన్న వ్యాపారాలు ఎన్ని చేస్తున్నాడు, ఈ చిన్ని దివాలాకి మారుకోరు మా చిన్నమ్మాని అంటారు ఆయన్ని. అన్ని ఎత్తిపోతల పథకాలే కాదు. రాజకేశ్ రెడ్డికి మాత్రం చిన్నితో వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, ఆయన వైఫ్ మాత్రం ఇక్కడ డైరెక్టర్గా ఉన్నందుకు, హాస్పిటల్లో ఉన్నందుకు ఇక్కడ తీసుకొచ్చి డబ్బులు పెడతారు. సార్ మీరు ఒకటి కథా స్క్రీన్ పే దర్శకత్వం బ్రహ్మానందం అన్నదోటి ఉంది అనుకోండి. కాదు, ఆయనకి వ్యాపార సంబంధాలు చిన్నితో ఉంది కదా, ఆయన్ని కూడా విచారించాలి కదా అని నా క్వశ్చన్. మీరు నా జోన్లోకి ఎప్పుడు రాకండి, మా జోన్ వేరు. మా జోన్ ఓన్లీ బురద డంపింగ్ యార్డ్. యువతల నుంచి మీరు పైపులు పట్టుకెళ్ళి నీళ్ళు కడుక్కోవడం మీ పని. అలా 5 ఏళ్ళు అదే పనిలో ఉంటారు. ఇది ఎక్కడితో మా తేగల కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ తెచ్చారంటే బంక తీగలు అలా నాగుతూనే ఉంటారు. ఆడ ఆగదు ఇది. ఆయన చిన్నపిల్లని చేసి నీకు తెలంగాణ అధ్యక్షుడిని ఇస్తామని ఓ బిస్కెట్ వేసి ఫామ్ హౌస్లో లేని డబ్బాలు తీసుకెళ్ళి పెట్టారు. ఉన్న డబ్బాలు చూపించి పోలీసు వాళ్ళు ఇక్కడ బెక్కసచ్చిపోయి సిట్ వాళ్ళు ఏడు చేయాలో తేల్చుకోలేక కింద మీద రామ్దేవ్ బాబా ఆసనాలు వేస్తున్నారు. మీకు ఇక్కడ మాత్రం మళ్ళీ చెప్పగలను 11 కోట్లని ఎలా చెప్తారు అక్కడ కౌంటింగ్ మెషిన్ లేకుండా? సార్ మీరు మళ్ళీ చెప్తున్నాను, కనీసం బండిల్ కూడా ఓపెన్ చేయకుండా. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర అంత డబ్బులు అయితే ఉండవు. ఒక 500 కట్ట డినామినేషన్ తీసుకుని మీరు ఒక దిక్కుమాల జెరాక్స్ డబ్బా ఒకటి ఉంటుంది. ఇవాళ రాత్రి మీరు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసి పని అదే. ఆ జెరాక్స్ డబ్బాలో పెట్టింది అది ఒక కట్టకి ఎంత వస్తుందో గీత గీసి దాన్ని కొలిచి స్కేల్తో ఒక లైన్లో ఎన్ని కట్టలు పెట్టాలి. ఇటు నుంచి 2వ డబ్బా చూడండి, దిక్కుమాల డబ్బాలను ఇటు నుంచి 2వ డబ్బాలో 2 కట్టలు ఎత్తేసారు. పోనీ ఇందులో కట్ట ఎత్తి పట్టుకున్నాడు అనుకుందాం, ఇందులో ఎంత తేడా ఉందో చూడండి. పక్క స్టాగ్నేటెడ్ దీనికి ఇదైతే ఇందులో దీపాల బాంబులే. దీపాలు అయిన తర్వాత రోడ్డు మీద ఏరుకుని బాంబులు ఉంటాయి చూడండి, వాటితో సమానం నోట్లు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే గౌరవ న్యాయస్థానానికి దే ఫెయిల్ టు ప్రూవ్ ద డినామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీరియల్ నెంబర్స్ అన్నవి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇది ఎత్తిపోతల పథకం ఈ కేసు అని. రెండోది ఇవాళ బెయిల్కి ఆటంకం కలిగించడానికి చేసిన ఒక ఎత్తుగడ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. సో దీన్ని తిప్పికొట్టే నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి ఒక ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఎందుకంటే రేపు పొద్దున మన మీదకి లేనిపోని తలకైనా ఎలా తెస్తారన్న దగ్గర యాంటిసిపేషన్ ఇస్ టూ గుడ్. బికాస్ అతనుకున్న సత్సంబంధాలు చేశాడు. ఎందుకంటే మీరు ప్రోయాక్టివ్నెస్ అబ్జర్వ్ చేయండి. రేపు పొద్దు నుంచి ఈ వెంకటేష్ నాయుడు కూడా ద వే ఈ కండక్ట్ అండ్ ద వే ఈ రియాక్ట్స్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇందులో మీరు రాజకేశ్ రెడ్డిని వెంకటేష్ నాయుడిని ఆద్యంతం ఈ విషయంలో వాళ్ళ ప్రతిస్పందన గమనిస్తుండండి. బికాస్ వాళ్ళు ఎవరెవరితో బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ శత్రుత్వాలు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ దాకా వస్తే వీళ్ళ మీద ఎలా డంప్ చేస్తారన్న దగ్గర ద డిఫెన్స్ మెకానిజం రాజకేశ్ రెడ్డి చూపించింది. రేపటి నుంచి వెంకటేష్ నాయుడు చూపించబోయేది ఒకసారి గమనించండి. చెరుకూరు ఇంటి పేరు ఉంది నిజమే. వెన్ యూ కెన్ ఓన్ సంబడి ఆన్ యువర్ అదర్ అపోనెంట్, ఏది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లింకులన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నాకేదో మా కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చాడో ఫోటో దిగాను, తేగల కృష్ణారెడ్డి గారు మేయర్ గారు దిగించి నాకు ఫ్రెండ్ అని ఒకసారి ఎందుకు ఇవ్వలేవు నువ్వు ఒక నోట్. అండ్ ఈ చెరుకూరు అన్నాడు ఇంటి పేరు ఎట్లయితేనంటే రాష్ట్రంలో అన్ని కులాల్లో కూడా ఇంటి పేర్లు ఉంటాయి, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు కదా. మీరే ఇటు బొరదేయగలరు. తిరిగి బొరదేస్తే ఒక పెద్ద స్క్రీన్ ఎట్టి అబద్ధ స్టోరీలు పెడుతున్నారు. ఏంటి విజయసాయి రెడ్డి గారి మర్డర్కిను దీనికి సేమ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్ అట. చూసారా ఇక్కడ విజయసాయి రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి మర్డర్లో విజయసాయి రెడ్డి గారు చెప్పిన గుండెపోటు కదా. మరి ఇప్పుడు మీ సన్నిధానంలో ఉన్నాడు కదా. టీడీ జనార్దన్ గారు కూడా కలిసి ఎప్రూవర్ అయిపోతానో తొక్క అయిపోతాను తోటకూర అయిపోతాను శివలో గులుం కథలు అని చెప్తుండే కదా. ఒకటి పేర్లను ఇంకో 10 మంది పేర్లు పెట్టుకుని 4 రోజులు కాలక్షేపం చేసుకోండి. రైట్ వెంకటరెడ్డి గారు, బెయిల్ రాకుండా అడ్డుకోవడానికే ఒక ఆయన మన బాలాజీ గోవిందప్ప వాళ్ళ ఇంటిపైన 2వసారి వెళ్ళి తనిఖీలు సోదాలు వాళ్ళు ఇష్టం వచ్చింది చేశారు. ఒకటి. రెండోది 2 వీడియోలు రిలీజ్ చేశారు. జూలై 30న ఒకటి, ఆగస్టు 2న ఒకటి. నిజానికి వాళ్ళ ఎత్తుగడ అయితే ఫలిస్తుందని అనుకుంటున్నారా? వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఒక కథ రాసుకున్నారు. ఏదైతే మీరు అంతకుముందు ఒక డిబేట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు జైల్లో రాసినటువంటి కథ. ఆ కథలో భాగంగా వాళ్ళు జూలై 14వ తారీఖు కట్టల గుట్టలోనే హెడ్డింగ్ ఇచ్చారండి. జూలై 14
ఈ కట్టల గుట్టలకు వీడియోలు రావాలంటే ఏం చేయాలి? ఎందుకు ఇచ్చారు అది? ఏంటది? ఇది ఆంధ్రజ్యోతిలో ఇదే సేమ్. మొత్తం వెంకటేష్ నాయుడు ఫోన్లో చాలా వీడియోలు ఉన్నాయి. మరి సిట్ విచారణ చేస్తుందా? సిట్ ఎక్కడ చెప్పాలి? ఆ రోజు 14వ తారీఖున వచ్చింది. జూలై 14వ తారీఖే వచ్చింది. అది ఆగస్టు 2న కదా సార్ రావాలి? కాదండి, ఆగస్టు 2 అంటే మీరు పట్టుకున్న రోజు రావాలి. కానీ ముందే వాళ్ళు ప్లాన్డ్ గా వాళ్ళు చెప్పారు కదా ముందే క్లియర్ గా. ఆంధ్రజ్యోతి కూడా రాసింది ఏమని, ఇదిగోండి సార్, దీనిపై గత నెల 14వ మరి తేదీన విచారించాల్సింది ఎవరిని? ఆయనకి ఎలా తెలుసు? ఇది ఓన్లీ క్యాష్ కొట్లే, బంగారం కొట్లు కూడా చూపించాలి. ఇంకా దోచుకున్న సొమ్ముతో దొరికేశారని ఆంధ్రజ్యోతి రాస్తూ వాళ్ళే దొరికేశారు. ఏమని రాశారు? దీనిపై గత నెల 14వ తేదీన కట్టల గుట్టలో శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు బయటపడిన వీడియో వాటిలో ఒకటి. ఇలాంటివి మరెన్నో ఉన్నట్టు సమాచారం. అంటే ఇంకా మరిన్ని వీడియోలు తెస్తున్నారు. అయితే జూలై 14 జూలై 14 రాసేసారు. జూలై 14 ఇదిగోండి సార్, కట్టల గుట్టలో అని హెడ్డింగ్ పెట్టారు సార్. ఓకే, జూలై 14 కట్టల గుట్టలో. ఒకసారి జూలై 14వ తారీఖున కట్టల గుట్టలో అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాశారు. నిన్న కట్టల గుట్టలతో దొరికేశారు అనే దాంట్లో మళ్ళీ క్లియర్ గా రాశారు. దోచుకున్న సొమ్ముతో దొరికేశారనేసి ఇక్కడ డేట్లతో సహా రాశారు. ఏది గత నెల 14వ తారీఖున మేము ప్రచురించామని. అవును, అంటే వాళ్ళు అప్పుడు చూడండి, అప్పుడు ఫోటోలు వేస్తారు. అప్పుడు కట్టల గుట్టల ఫోటోలు వేసి ఇప్పుడు ఒరిజినల్ కట్టలను పెట్టేశారు. ఓకే, చెప్పి ప్లాన్డ్ గా అంటే ఒక కథ రాసుకొని దాని ప్రకారం ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ఆ కథను అల్లాలి, ఈ కథని మరిపించేటట్టు కట్టరా. ఎలా రోజు రాజకేశ్వరరెడ్డి గురించి రాశారండి. విచిత్రం, రాజకేశ్వరరెడ్డి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు రాజకేశ్వరరెడ్డి గోవా నుంచి వస్తుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశామని రాశారు. అవును, రాజకేశ్వరరెడ్డి అయితే రాజకసిరెడ్డి, వీళ్ళకి బాగా కసి ఉంది ఆయన మీద. మరి ఏం చేశాడు రాధాకృష్ణాలని? పాపం అంత కసిగా, పాప అది వచ్చినాక ఆయన అడగాలి. ఎందుకంటే ఏంది అంత కసి, నీ ఇంటి పేరు కసిరెడ్డి చేశారు. అరే బాబు నాది కేసిరెడ్డి అయినా, రాజకేశ్వరరెడ్డి అలా కసిరెడ్డి అయిపోయాడు. సరే రాస్తా రోజు రాజకేశ్వరరెడ్డి దొరికాడు అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో గోవా నుంచి వస్తుంటే పట్టుకున్నామని రాశారు. మొన్న దుబాయ్కి లింకెట్ రాయడం కోసం దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నామని రాశారు మొన్న ఒక రోజు. అంటే అది దుబాయ్కి లింక్ అని చెప్పి రాయాలి కాబట్టి దుబాయ్ లో వ్యాపారాలు పెట్టారు. గోవా పోయింది, దుబాయ్ వచ్చింది. రేపొద్దున అసలు ఈయన లేడు ఇన్నాళ్ళు జైల్లో, ఈయన ఏ టెక్నాలజీ ఉన్న మనిషిని పెట్టారేమో, రాజకేశ్వరరెడ్డి తప్పించుకున్నాడు అని అనుమానాలు కూడా రాస్తారు రేపొద్దున. రాస్తారండి మీరు అందరూ. కాదు, వాళ్ళు ఏదైనా తిమ్మిని బమ్మిని చేయటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎక్కడా చర్చ జరగకూడదు. ఇప్పుడు నిన్న మంగళవారం, ఇవాళ మంగళవారంతో కలిపితే 1,91,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేస్తున్నారని అడగకూడదు, దాని మీద డిస్కషన్ జరగకూడదు. సో రోజుకొక కట్టు కదల్లి జరగనటువంటి దాని మీద జరిగిందని చూపించి ప్రజల మెదడులోకి ఏదో తీసుకొని వెళ్ళిపోవాలి. 1,91,000 కోట్లు అన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. ఈ డబ్బు సరిపోదని మళ్ళీ ఇటుకరాళ్ల మీద పడ్డారు. అందరూ ఒక ఇటుకరాయి సహాయం చేయండి అమరావతి కోసం అని. ఇటుకరాళ్ల మీద అమరావతి కోసం ముష్టి కూడా మొదటి నుంచి మొదలు కాదు, అంతకు ముందు కూడా ఇటుకరాళ్ళు తీసుకున్నారు. అది ఆ ఇటుకరాళ్ళ అప్పుడు ఇటుక తీసుకున్నారు. ఆల్రెడీ హుండీలు పెట్టి డబ్బులు వసూలు చేశారు. అప్పుడు ఇక్కడ సెక్రటరీ ఇప్పుడు మన బోరు మన ఇల్లు అది అయ్యి భూములకు ఆల్రెడీ హోల్సేల్ గా కొత్త వాళ్ళ గంప గుర్తుగా వాళ్ళకి అప్పచెప్పే ప్రక్రియ హుండీలు పెట్టి డబ్బు వసూలు చేశారు. ఇటుకరాళ్ళ పేరుతో గతంలో డబ్బులు వసూలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు భిక్షాటం లాగా దాన్ని ఏమంటారు, జోలి బట్టి, సారీ ఆ వర్డ్ తప్పైతే క్షమించండి, అదే జోలి బట్టి అందరి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించారు. మరి ఏమైపోయాయి డబ్బులన్నీ? వీటికి లెక్క ఎక్కడ? మళ్ళీ కొత్తగా ఇటుకరాళ్ళకి 10 రూపాయలు ఇవ్వండి. ఒక మనిషి బొడమేరు వరద విజయవాడ ముంచినప్పుడు దాదాపు 500 కోట్లు 600 కోట్ల చందాలు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. కానీ మళ్ళీ 300 రూపాయలు పోయిందని దానికో స్కామ్ గా ఎగ్గొట్టారు. సో దాన్ని దోచిపెట్టేశారు. 300 కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలే. కేవలం చారిటీ ఇచ్చిన డబ్బుతోనే బొడమేరు వాగుని వరదని ప్రభుత్వ సాయం కింద అభివర్ణించుకో. ఒక్క నిమిషం సార్, వాళ్ళు 11 కోట్లు పెట్టి 11 రోజులు కూడా గడవకుండానే వాళ్ళ ప్రయారిటీ ఎలా తగ్గిపోయింది దాంట్లో. ఇది తప్పు అనే దానికి ఎగ్జాంపులే ఈ 11 కోట్లు దొరికినాయి అని చెప్పి ఓదరగొట్టిన రోజు మెయిన్ పేపర్ లో వేశారు. అవును, దాని తర్వాత ఈ రోజు వచ్చేటప్పుడు ఈనాడు 14వ పేజీకి వెళ్ళిపోయింది బొడ్డది. 11 కోట్ల ఆంధ్రజ్యోతి 12వ పేజీకి వెళ్ళిపోయింది బొడ్డది. అంటే 11 కోట్లు పెట్టి 11 రోజులు కూడా కాకుండానే ఆల్రెడీ 11 పేజీలు దాటి 12వ పేజీకి 14వ పేజీకి వెళ్ళిపోయిందంటేనే వీళ్ళ కట్టుకథ ఏంటనేది అర్థమవుతుంది క్లియర్ గా. వీళ్ళు ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా సార్, నేను ఒకటి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఇన్ని కథలు ఎందుకు అల్లటం? ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు కదా. మేము జగన్ గారిని అరెస్ట్ చేయాలనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మేము కూడా 50 రోజులు జైల్లో పెట్టాలనుకున్నాం అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తే రోజు ఈ కథలు రాసి దానికి నరాలు తెగి అదేంటి కిడ్నీలు చిదిమి మద్యం వల్లంట, మద్యం మాంసం కూడా అంట. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఎవరైతే రాశాడో ఈ మద్యం మాంసం కూడాని, ఈ మద్యం మాంసం కూడా రాసిన నువ్వు, నీకు సంబంధించినటువంటి పార్టీలు
5 నెలలుగా అదే మద్యం మాంసం కూడు, ఇప్పుడు కూడా అదే మద్యం మాంసం కూడేగా. మరి అదే బ్రాండ్ని 5 నెలలు మీరే కదా కొనసాగించింది. ఇప్పుడు గుడి పక్కన బడి పక్కన ఏదో ల్యాండ్ మార్క్ అండి సార్. ఈరోజు పలానా సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడంటే అంతకుముందు పలానా బడి పక్కన అని చెప్పేవాళ్ళు, లేదంటే పలానా వెంకటరెడ్డి గారి ఇల్లు ఎక్కడంటే పలానా గుడి పక్కన అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు గుడి వైన్స్ పక్కన బడి వైన్స్ పక్కన ఇలా ల్యాండ్ మార్క్ గా మీరు తయారు చేసి రామోజీరావు గారి హోటల్లో డాల్ఫిన్ హోటల్స్ అవి వాటిలో పోసేది అది ప్రసాదం తీర్థమా? దాంట్లో పోతే ఎనర్జీ వస్తుంది సార్, నరాలు జివ్వుమంటాయి. అంటే నరాలు బాగా యాక్టివ్ పనిచేసి అవే సార్. వాళ్ళు ఎక్కడ మద్యం కాస్త ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు రైట్ మనిషి అన్నోళ్ళు. కానీ ఈ పత్రికలు మాత్రం మద్యం సేల్స్ పెంచాలి, సో మద్యం ఇంకా తాగండి అని చెప్పి తాగుడు వాగుడు ఊగుడు రాతలు రాస్తా ప్రజల మెదడులో విషయాన్ని ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని రకాల రాతలు రాసినా ప్రజలైతే నమ్మరనేటటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి ప్రయారిటీ తగ్గిపోతా ఇంకో కొత్త కథలు అల్లుతున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.